హాయ్ అండి, వెల్కమ్ టు భవ్యాంశీస్ కిచెన్. ఈరోజు నేను చాలా సింపుల్గా త్వరగా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్. దీనికోసం ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి నేను ఒక బీట్రూట్ని పైన చెక్క అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బీట్రూట్ తీసుకున్నానండి. అలాగే వీటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న అల్లం ముక్కలు 3 తీసుకున్నానండి. వీటిని మిక్సీ పట్టేసుకొని ముందుగానే మనం కలుపుకున్న దోశ బ్యాటర్లోకి ఈ బీట్రూట్ పేస్ట్ని కలుపుకోవాలండి. ఈ బీట్రూట్ పేస్ట్ అంతా దోశ పిండితో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. అప్పటికప్పుడు చాలా హెల్తీగా ఇలా బీట్రూట్ దోశ చేసి పిల్లలకు పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చివాసన ఏం లేకుండా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చేసుకొని తినొచ్చండి. ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ కదా, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ కలుపుకున్న పిండిని దోశలు వేసేసుకుంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. దీనికోసం ఒక పెనం పెట్టేసుకొని బాగా హీట్ అయ్యాక ఒక గరిటె దోశ పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం మీద వేసేసుకొని బాగా దోశలా వేసుకోవాలండి. దీనిపైన కొంచెం అంచుల వెంట ఆయిల్ వేసేసుకోవాలండి. తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దోశలు వేసేసుకోవడమే అండి. పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుందండి ఈ దోశలు. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.